శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియచేసినటువంటి అష్టాంగ యోగంలో ప్రత్యాహరణం అనేటటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. పతాంజలి మహర్షుల వారు తెలియచేసినటువంటి అష్టాంగ యోగంలో మొట్టమొదటిది యమం. ఈ యమం అనేది సార్వజనీయకమైనటువంటి నీతి సూత్రాలన్నింటినీ అందులో ఉంచాలి. అంటే మనం మన దేశంలో ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ వీటిని ఆచరించడం మూలంగా ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటారు అన్నటువంటి అంశాన్ని మొట్టమొదటగా తెలియజేశారు. ఆ యమం యందు ఆస్తేయం, అపరిగ్రహం, అహింస, సత్యం మరియు బ్రహ్మచర్యం అనేటటువంటి సార్వజనీయకమైనటువంటి నీతి సూత్రాలను ఉంచారు. నాయన, వీటిని ఆచరించడం మూలంగా ప్రపంచం మొత్తం ఆనందంగా ఉండిపోతుంది, సమాజం అంతా ఆనందంగా ఉంటుంది అన్నటువంటి ఒక అంశాన్ని మొట్టమొదటిగా తెలియజేసి రెండవదిగా నియమాన్ని తెలియజేశారు. ఈ నియమం అనేది వ్యక్తిగతమైనది. వ్యక్తిగతంగా మనం అనేది పరిశుభ్రంగా ఉంటే, మనం అనేది శుద్ధిగా ఉంటే, మనల్ని మనం బాగు చేసుకుంటే సమాజం అనేది దానంతటా అదే అభివృద్ధిలో ఉంటుంది అన్నటువంటి అంశాలకు సంబంధించిన అంశాలను నియమం ఉంచారు. శౌచము, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, తపస్సు లాంటి అంశాలను ఇందులో ఉంచారు. ఇక మూడవదిగా ఆసనాన్ని ఉంచారు. ఆసనం అనేది శరీరాన్ని ఒక భంగిమలో ఉంచారు. ఈ విధంగా భంగిమలలో ఉంచి ఆసనాలు చేయడం మూలంగా మనకు దేహ విముక్తి అనేది లభిస్తుంది. ఈ దేహ విముక్తి అనేది లభించడం మూలంగా మన శరీరం అనేది ఒకే స్థితిలో ఒకే ఆసనంలో చాలాసేపు కూర్చునే శక్తి అనేది మనకు లభిస్తుంది. శరీరం అనేది సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడం చేత ఒకే స్థితిలో మనం ఎక్కువసేపు కూర్చొని ధ్యాన సాధన చేయడానికి, ఆత్మాన్వేషణ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి శరీరాన్ని ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. ఈ శరీర శుద్ధి లేకపోతే మనోశుద్ధి జరగదు. కాబట్టి ఈ మొట్టమొదటి మూడింటిని యమము, నియమము, ఆసనం అనేటువంటి ఈ మూడు బహిరంగ సాధనలు. ఈ బహిరంగ సాధనలను నువ్వు సాధిస్తేనే అంతరంగ సాధన వైపు నువ్వు వెళ్ళగలవు అని ఆ మహానుభావుడు తెలియజేశాడు. మనం ఒకే స్థితిలో వెన్నును తిన్నగా ఉంచి ప్రశాంతంగా కూర్చోవడం మూలంగా మనకు అద్భుతమైనటువంటి ధ్యానస్థితులు తొందరగా లభిస్తాయని, అలా కాకుండా యమాన్ని, నియమాన్ని, ఆసనాలను వదిలివేసి సరాసరి ఏకంగా నేను ధ్యాన సాధన చేస్తాను అంటే అది మంచి పద్ధతి కాదు. అసలు ప్రధానమైనటువంటి దోషం. 1వ తరగతి పాస్ కాని విద్యార్థి 8వ తరగతి పాస్ అవుతాడు అంటే అది విడ్డూరంగానే ఉంటుంది. సాధన అనేది మనం నెమ్మదిగా మెట్టు ఎక్కుతూ సాధించాలి. కానీ తొందరపడి వీటన్నిటిని ఆచరించకుండా నీకు అసాధ్యం అవుతుంది ధ్యాన సాధన అనేది. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఆ మహానుభావుడు తెలియజేసినటువంటి అంశాలను వారు తెలియజేసిన పదంలోనే మనం నడుస్తూ వెళ్ళాలి. కానీ ఆ పదానికి భిన్నంగా వెళితే మాత్రం, ఆ మార్గానికి మనం భిన్నంగా వెళితే మాత్రం అది మనకు లభించదు. అష్టాంగ మార్గాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని ఈ బహిరంగ సాధనలైనటువంటి యమాన్ని, నియమాన్ని, ఈ ఆసనాన్ని, ఈ శరీర భంగిమలను ఒకే స్థితిలో చేసేటటువంటి ఈ ఆసనాలు ఆచరించడం మూలంగా మన శరీరం అనేది పరిపూర్ణంగా శుద్ధైపోయి ఆసన సిద్ధి అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ ఆసనాలను ఆచరించడం మూలంగా మన శరీరంలో ఉన్న సమస్త మాలిన్యాలు తొలగిపోయి మన శరీరం అనేది శుద్ధి జరిగి మనకు ఒకే స్థితిలో కూర్చునే
ఒకే భంగిమలో కూర్చున్నటువంటి ధ్యానానికి, ఆత్మాన్వేషణకు సాధకుడు సిద్ధమవ్వడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆ మహానుభావుడు తెలియజేశారు. వీటిని ఆచరిస్తాం. ఇక ఆ తర్వాత నా ఉద్దేశం ఏమిటి అంటే, శరీరం అనేది, దేహం అనేది దేహ విముక్తిని పొందిన తర్వాత అంటే నొప్పులు, రోగాల నుంచి దూరమైపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని దేహం పొందిన తర్వాత ఆ సాధకుడు బహిరంగ సాధనలో నుంచి అంతరంగ సాధనల వైపు అడుగు పెట్టడానికి అర్హుడవుతాడని, ఆ విధంగా అర్హతను పొందింప చేయడం కోసమే మొట్టమొదట ఆ పతంజలి మహర్షి బహిరంగ సాధనలను తెలిపి ఆ తర్వాత అంతరంగ సాధనలోనికి అర్హతను పొందేలా చేశాడు. ఆ అంతరంగ సాధన